మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 3 పార్టీల కూటమి 164 సీట్లతో అధికారంలోకి రావడం ఒక ఎత్తు. అండ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా అన్నారా, కాకతాళీయంగా అన్నారా, లేకపోతే మరో కోణంలో అన్నారో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు ట్వైస్ థ్రైస్ అండ్ మోర్ దెన్ దట్ చాలాసార్లే అన్నారు. ఏమని? జగన్ ఇక అధికారంలోకి రాడు, 15 సంవత్సరాలు మేమే అధికారంలోకి ఉండాలని చెప్పి మేము మాట్లాడుకున్నాం. సేమ్ పదం అన్నారు, 15 సంవత్సరాలు మేము అధికారంలో ఉండాలి అని చెప్పి మేము మాట్లాడుకున్నాం అని చెప్పి. అయితే మనం ఇంతకు ముందు కూడా దీన్ని చాలాసార్లు విశ్లేషించుకుంటూ మాట్లాడుకున్నామంటే ఎవరితో మాట్లాడుకున్నారు, అలా ఎలా మాట్లాడుకుంటారు? ప్రజలు కదా ఓట్లేసేది, ప్రజలు కదా ఎవరి అధికారంలో ఉండాలో డిసైడ్ చేసేది అని చెప్పి మనలాంటి వాళ్ళం అమాయకంగా విశ్లేషణ చేసుకున్నాం. అమాయకంగా అని స్పెసిఫిక్గా ఎందుకన్నాను అంటే, రాహుల్ గాంధీ గారు ఎవరు అధికారంలోకి రావాలి అనేది డిసైడ్ చేస్తున్నది ప్రజలు కాదు, ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది అని చెప్పి కొన్ని ఆధారాలను బయటపెట్టిన తర్వాత ఇప్పుడు నెట్టింట కూడా నెటిజన్లు అరే మరి ఆ జనసేన అధ్యక్షుడు 15 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం ఆ విధంగా మాట్లాడుకున్నామని చెప్పి పాపం ఇప్పటికే ఆయన డైరెక్ట్గానే హింట్ ఇచ్చారు, బహుశా బీజేపీతో ఎలక్షన్ కమిషన్తో ఏమైనా మాట్లాడుకున్నారేమో అని చెప్పి ఇప్పుడు నెట్టింట చాలా పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి. మాట్లాడుకున్నారా 15 ఏళ్ళ అధికారంలో ఉండాలని? ఎవరితో మాట్లాడుకున్నారు అని, ఎవరితో మాట్లాడుకున్నారు, ఎవరితో డీల్ అది? మేము మాట్లాడుకున్నామంటే వాళ్ళు మాట్లాడుకుంటే అయిపోతుంది అంటే అయిపోతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇంత టీం వర్క్ చేసి ఈ నిజాలన్నీ బయటకు తెస్తారని చెప్పి ఎవరు ఊహించి ఉండరు. 7 ఫీట్ల బుక్కుల్లో ఓట్ల డేటా ఇస్తే ఒక్కటి మిగతా అన్నిటితో కంపేర్ చేసుకుంటూ పోయి అంత వర్క్ చేస్తారని చెప్పి ఎవరు ఊహించి ఉంటారు? ఎవరు ఊహించి ఉంటారు? అంటే ఇక్కడ మనం ఇంకొన్ని గమనించాల్సింది, నెటిజన్లు హైలైట్ చేస్తున్నది ఏంటి అంటే, రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీతో ఎంత పొత్తులో ఉన్నా వీళ్ళలాగా ఇంత వంగి వంగి సలాములు చేసి ఈ స్థాయిలో భజన చేయాల్సిన అవసరం అయితే లేదు. మరి బీజేపీ నుంచి వీళ్లకు ఏదో భారీ స్థాయిలో లబ్ధి కలిగింది, అందుకే ఈ స్థాయిలో వీళ్ళు భజన చేస్తూ ఉన్నారు. బహుశా ఆ లబ్ధి 15 సంవత్సరాల పాటు మేమే అధికారంలో ఉండే విధంగా మాట్లాడుకున్నామనే లబ్ధేనా? మరి ఆయన ఎందుకు ఆ స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏ కాంటెక్స్ట్లో అప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అని నెటిజన్లు ఇప్పుడు పాయింట్అవుట్ చేస్తున్నారు. చాలామందికి క్లారిటీ వస్తుంది. ఇక్కడ మన దగ్గర నెటిజన్లు ఏముందిలేండి, జాతీయ స్థాయిలో చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. చివరికి శరద్ పవార్ గారు లాంటి వాళ్ళు కూడా అరే ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు అప్పుడు మేము లైట్ తీసుకున్నాం, కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారి విషయాలు బయటపెట్టిన తర్వాత మాకు క్లారిటీ వస్తుంది అని చెప్పి ఆయన కూడా కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ ఉన్నారు మహారాష్ట్ర ఎన్నికలను ఉద్దేశించి. సో ఒకటైతే క్లియర్, ఎలక్షన్ కమిషన్ పారదర్శకత మెయింటైన్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఇప్పటిలాగే ఇలాగే కంటిన్యూ అయితే 15 ఏళ్ళ అధికారంలో ఉంటామని చెప్పైనా మాట్లాడుకోవచ్చు, లేకపోతే మొత్తం మేమే అధికారంలో ఉండే విధంగా చట్టాలే మార్చేసి ఒక నియంతృత్వాన్ని ప్రకటిస్తామన్నా ఎవరు చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఒకటి, ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే విధంగా, నిర్వహించిన తర్వాత ఆ డేటా కూడా రాజకీయ పార్టీలతో జనాలతో పంచుకునే విధంగా, వాళ్ళు ఒక క్లియర్ అండ్ ఫెయిర్ వేలో కనుక ముందుకెళ్ళే విధంగా జనమే ఒత్తిడి చేసి, జనమే తిరుగుబాటు చేసి వాళ్ళని దారికి తెస్తే ఓకే, దారికి రాకపోతే ఇంకంతే 15 ఏళ్ళన్నా మాట్లాడుకోండి అధికారంలో ఉంటామని, 30 ఏళ్ళన్నా మాట్లాడుకోండి, ఎవరు చేసేది ఏముంది?